స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు వాగ్దానం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో మనతో మాట్లాడుతున్న మాటను చూసుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధితులో అవి పరలోకమునందు బంధించబడుదురు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమునందు విప్పుబడుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత మంచి గొప్ప మాట అండి. దేవుడు మనకి పవర్ ఇస్తున్నాడు. దేవుడు మనకి అనేకమైన బలము, శక్తి, అనేకమైనవి మనకి అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించడం అంటే మామూలు మాట కాదు. ఎందుకు అంటే ఈరోజు నీకు నాకు నమ్మిన ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్న మాట, ఎవరైతే నా ఎద్దకు వస్తారో వారికి ఒకటే ఒక గిఫ్ట్ అంటాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక గిఫ్ట్. అదేంటో తెలుసా? భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో, ఏంటండి, భూమి మీద ఏది బంధిస్తావో అది బంధిస్తావు అంటున్నాడు. బంధించబడుతుంది అంటాం. పరలోకానికి భూమికి ఎంత గొప్ప లింక్స్ ఉన్నాయి మన దగ్గర, ఎంత ఫైర్ ఉంది మన దగ్గర. అంటే ఆత్మీయ జీవితంలో నీవు నేను ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి చూడండి. దేవుడు ఎంత మంచి మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, జారిపోతున్నారు. యవనస్తులేమి, స్త్రీలేమి, పురుషులేమి, ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. నానా రకాలుగా సిగరెట్లకు బానిస, అనేక రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అన్నిటి నుండి మనకు చెప్తున్న మాట, నువ్వు ఏదైతే బందికాలంలో ఉన్నావో, ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నావో, ఏదైతే ఇరుకుల్లో ఉన్నావో, ఏదైతే సమస్యల్లో ఉన్నావో, నువ్వు దాన్ని బంధించు. నీకు ఆ ఫైర్ ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. నీకు ఆ ఫైర్ ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు కనుక దాన్ని జయించడానికి నీకు ఫైర్ ఆ యొక్క శక్తిని ఇచ్చాడు కనుక నువ్వు చేయాల్సిన పని నువ్వేమంటున్నాడంటే, భూమి మీద మీరు వేటిని అంటే వెవలేని ఎన్నైనా సరే, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎన్నైనా కూడా, ఉద్యోగం లేదేమో, ఉద్యోగ నిమిత్తం ఈరోజు మీరు ప్రార్థించండి. ప్రార్థించి మీరు బంధించండి. మరలా మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు, అయ్యా అవును ఇది జరిగిందని మీరు చెప్తారు. ఎంత గొప్ప మాట చూడండి. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటే ఎంత ఫైర్, ఎంత గొప్ప మాట చూడండి. కనుక నీతో నాతో చెప్తున్న మాట గొప్ప మాట. బంధించండి. ఏదైతే విప్పాలో విప్పండి. బంధించాల్సినవి బంధించండి, విప్పవలసినవి విప్పండి. కనుక దయచేసి మీకు ఆ ఫైర్, ఆ సంతోషాన్ని, ఆ యొక్క బలాన్ని మీకు ఇస్తున్నాడు. కనుక మీరు ఈ రోజు నుండి ఆ యొక్క దీవెను తీసుకోవాలని కోరుకుంటూ అలవచ్చుకున్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వెలలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో మమ్మల్ని గొప్ప వ్యక్తులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాం. బలహీనుల కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వరకు, ఇరుకుల్లో ఉన్న వారి కొరకు మీరు మాకు మంచి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చారు ఈ వాక్యం ద్వారా. ఎందుకంటే నా తండ్రి, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మీరు ఇక్కడ బంధించండి, ఇక్కడ విడిపించండి అని మీరు మాకు వాగ్దానం ఇచ్చారు నా తండ్రి. ఆ వాగ్దానము పరలోక రాజ్యంలో నేను చేస్తాను అని మాకు అండగా, మాకు తోడుగా మీరు ఉంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మాకు ఆ దీవెనలు పొందుకునే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.